వీణ తిరిగి రాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఇంటికొచ్చి రిషిని పెళ్లి చేసుకున్నా, ఈ రెండిట్లో ఏది జరిగినా నష్టపోయేది మనమే. జరగబోయే నష్టం నుంచి ఎలా బయటపడాలనేదే మన మెయిన్ టాస్క్. ఎలారా అన్నయ్య? ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అన్నట్టుంది మన పరిస్థితి. వాళ్ళని నమ్మించి ఈ పెళ్లి జరిపించడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. పొరపాటున తొందరపడి మనం ఇంకో ఆలోచన చేస్తే మాత్రం అది మనకే రివర్స్ అయిపోతుంది. రివర్స్ అంటే ఏమవుతుంది అన్నయ్య? ఏమవుతుంది? సరస్వతి ఇచ్చిన వార్నింగ్ నిజం చేస్తుంది. తప్పు చేసినందుకు రిషి, దాన్ని సమర్థించినందుకు మనందరం కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం. అమ్మో, అదే గాని జరిగితే ఇంకేమైనా ఉందా అన్నయ్య? మీ పరువు మర్యాద, అమ్మో తలుచుకుంటేనే ఒంట్లో దడ పుడుతుంది. డాడ్, అర్జెంట్గా నాకు 2 lakhs కావాలి. ఎందుకు? ఇంట్లో జరుగుతున్న వాటికి టెన్షన్తో మెంటల్ ఎక్కేలా ఉంది. ఎక్కడికైనా వెళ్ళి చిల్లయ్య వస్తాను. ఇక్కడ మా పరిస్థితి కూడా అలానే ఉంది అల్లుడు. ఇంతకీ ఎక్కడికి వెళ్తావు? బ్యాంకాక్ కానీ గోవా కానీ, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తాను. గోవానా బ్యాంకాకా? మోస్ట్లీ బ్యాంకాక్ డాడ్. ఎంత కావాలన్నావు? 2 lakhs సరిపోతా డాడ్. 2 lakhs సరిపోతాయో లేదో పర్లేదు డాడ్, అడ్జస్ట్ చేసుకుంటాను. రిషి అలాగే అంటాడులే అన్నయ్య. ఒక 5 లక్షలు ఇచ్చి పంపించు. 5 ఓకే కదరా? ఓకే డాడ్, 5 అడ్జస్ట్ చేసుకుంటా. థ్యాంక్స్ అత్త. నువ్వు దూరంగా జరుగు. 5 lakhs అంటే అది 1 డాడ్, 2 డాడ్, 5. అన్నయ్య నోర్మే, మధ్యలో వచ్చామంటే నీకు ఇదే లెక్కల్లో పడతాయి. డాడ్ ఎందుకు డాడ్ కొడుతున్నారు? కొట్టక ముద్దు పెట్టుకోవాలరా? ముద్దు పెట్టుకోవాలా? నువ్వు చేసిన పనికి అందరితో మాట్లాడి మెంటలు ఎక్కుతుంటే నువ్వు మాత్రం బ్యాంకాక్ గోవాకి వెళ్తావా? ఇప్పుడు వెళ్ళరా, ఇప్పుడు వెళ్ళు. నీ వల్ల వచ్చిన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలన్న ఆలోచన కూడా లేకుండా చిల్ అవుతావా నువ్వు? పోనీ ఇచ్చిన 5 lakhs కి ఇంకో 5 lakhs యాడ్ చేసి 10 lakhs ఏమన్నా ఏమంటావా? లక్షద్వీప్ కూడా వెళ్ళి రావచ్చు. ఇడియట్. ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. బుద్ధిగా ఇంట్లోనే ఉండు. చిల్లు గిల్లు అని ప్రాబ్లమ్స్ తెచ్చి నా నెత్తి మీద పెట్టావో ఈసారి కొట్టడం కాదు, డైరెక్ట్ గా రివాల్వర్తో షూట్ చేసి పడేస్తా. ఇడియట్. అర్థమయ్యేలా చెప్పాడికే. నేను చెప్తాను అన్నయ్య, చెప్తాను. ఇప్పుడు ఏం జరిగిందని డాడ్ అంతలా రియాక్ట్ అయ్యారు? వీణ వెళ్ళిపోయింది కదా, ఇంకేంటి? అది మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కదా సంగతి. అది గాని ఇప్పుడు తిరిగి ఇంటికి రాకపోతే మనమంతా చిల్లయ్యేది జైల్లోనేరా అల్లుడు. కట్టుకున్న భర్త కన్న కొడుకని కూడా చూడకుండా మీ అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంట మన మీద. ఇప్పుడు మీ అమ్మకి నీ సంతోషం కంటే ఆ వీణ జీవితమే ఎక్కువైపోయింది. వాళ్ళకి తోడు ఈ పార్వతి, కార్తీకు, వీళ్ళందరూ కలిసి మనకి ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అందరూ కలిసి మా అన్నయ్యకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా. జీవితాలతో ఆటలాడుకునే వాళ్ళు నాకొద్దమ్మా. జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా. పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. అక్క, కొన్నిసార్లు నువ్వు సమర్థురాలివని, నేర్పు ఓర్పు కలదానివని అనుకున్నాను. కానీ నా అంచనాలు, నమ్మకాలు అన్నీ తలకిందులు చేశావు. అలా అనకక్క. మరేమనమంటావు పార్వతి? ఆ ఇంట్లో అందరినీ మార్చమని పంపిస్తే నువ్వేం చేశావు? వీణకి న్యాయం చేస్తామని చెప్పిన వాళ్ళు
అడుగడుగునా వీణని చంపాలని చూస్తుంటే నువ్వేం చేశావు? తెల్లవారితే పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఎందుకు గడప దాటి బయటికొచ్చింది? చెప్పు పార్వతి. అక్క, వీణ నా మేనకోడలక్క, నా బిడ్డ లాంటిది. తనని నా కడుపులో పెట్టుకొని చూసుకున్నాను, కానీ తక్కువగా ఎప్పుడు చూడలేదు. వీణ మీద హత్య ప్రయత్నం అనేది ఇంట్లో వాళ్ళు చేశారని నేను కలలో కూడా అనుకోలేదక్క. వ్యాపారంలో ఆయన శత్రువులే ఆ ప్రయత్నాలు చేసుంటారని నేను అనుకున్నాను తప్ప రిషి కానీ ఆయన కానీ చేసుండరు అనుకున్నాను. పిచ్చి పార్వతి, వీణే నాతో ఎలాంటి వారో ఏంటో చెప్పింది. తన మాట నమ్మాలా, నీ మాట నమ్మాలా? బాధపడిన వీణ, బాధ పెట్టిన మీ ఆయన, భాగ్యం రిషిల బండారం బయట పెట్టింది. ఇంతకంటే సాక్ష్యం వేరొకటి కావాలా? రిషి చెప్పగానే చెడ్డ అలవాట్లన్నీ మార్చుకున్నాడక్క. మంచిగా మారిపోయి వీణతో కూడా స్నేహంగా ఉన్నాడు. ఆయన నాకు తాళి కట్టిన భర్తని చెప్పట్లేదక్క, కానీ చాలా మంచి మనసున్న మనిషి అక్క. ఆయన మారిన మనిషి. వీణని ఈ ఇంటి కోడలుగా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. ఇలాంటి వాళ్ళని నేనెలా అనుమానించాలి? వాళ్ళని అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే అక్క. వీణ వెళ్ళిపోవడం మా దురదృష్టం. అలా అనుకోవడంలో తప్పులేదు పార్వతి. ఎందుకంటే లోకాన్నే మాయ చేసి నీకు తెలియకుండానే నిన్ను లాక్కున్నారు. ఆ మంత్రగాడి వల్ల నువ్వు బందీవైపోయావు కాబట్టే తను చేసే తప్పులు నీకు ఒప్పులుగా కనిపిస్తున్నాయి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వీణని భాగ్యం, లోకనాథ్, రిషిలు కలిసి చంపాలని కుట్ర వేశారు. వీణకి న్యాయం చేస్తున్నట్టు నటిస్తూనే తనకి అడ్డుగా ఉన్న వీణని అవకాశం వచ్చినప్పుడల్లా చంపేయడానికి చూశారు. ఇది నిజం, ఇదే నిజం. ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో పార్వతి. వీణ 15 రోజుల్లో అదే ఇంటికొస్తుంది. తిరిగి రాగానే రిషితో పెళ్లి. కాని వీణ వచ్చేలోపు వీణ ప్రాణానికి ఆ ఇంట్లో ఎటువంటి ప్రమాదం ఉండదని, భద్రంగా వీణ ఉంటుంది అనేలా పరిస్థితులు మారాలి. అంటే మనుషులు మారాలి. అలా వాళ్ళని మార్చే బాధ్యత నీది కూడా. వీణకి ఇంట్లో వాళ్ల నుంచి సేఫ్టీ లేదు అని నేను భావిస్తే మాత్రం మర్డర్ అటెంప్ట్ చేశారని వీణతో కేసు పెట్టించి జైలుకి పంపిస్తాను. తాళిబంధాన్ని, పేగుబంధాన్ని అస్సలు పట్టించుకోను, ఆలోచించుకో. అక్క, అక్క అన్నంత పని చేస్తుందా? అయితే రిషి ఆయన జైలుకి వెళ్ళాల్సిందేనా?